సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్నది శివాలయ పార్కు ప్రయాగ్‌రాజ్‌లో ఉంటది. ఇది నియర్ టు అరేల్ ఘాట్ అనమాట. సో, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల ఔట్‌సైడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వాటిని ఇక్కడ ఐరన్‌తో బిల్డ్ చేశారనమాట. సో, అది చాలా చూడడానికి చాలా బావుంటుంది. సో, ఈ ప్లేస్‌లో అంటే 12 జ్యోతిర్లింగాలను మనం ఒకేసారి చూసిన ఫీలింగ్ అయితే కలుగుతది. బట్ లోపల చూడలేం. ఔట్‌సైడ్ నుంచి మాత్రమే చూడగలుగుతాం. ఈ శివాలింగ్ పార్క్‌లో మనం ఫస్టు ఇది కేదార్నాథ్ టెంపుల్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మోడల్ టెంపుల్స్ అంటారు కదా! అండ్ ఇక్కడ వాటి స్టోరీ ఉంటుందన్నమాట. उज्जैन महाकालेश्वर मध्य प्रदेश ओमकारेश्वर ज्योतिर्लिंग ఇక్కడ వీళ్ళు ఈ మెటీరియల్స్తోనే జస్ట్ ఎగ్జాక్ట్‌గా అవుట్ సైడ్ ఎలా ఉంటుంది టెంపుల్ అలా బిల్డ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. మీరు అక్కడికెళ్ళి నిజంగా చూస్తే చాలా డీటెయిల్డ్‌గా అనిపిస్తుందనమాట. సో, ఒరిజినల్‌గా టెంపుల్ అవుట్ సైడ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. వారణాసి ఈ ప్రపంచంలో చాలామంది ఎక్కడెక్కడో బతకడానికి వెళ్తూ ఉంటారు. కానీ ఒక్క కాశీకి మాత్రం ఇక్కడ చచ్చిపోవడానికి చాలామంది వెళ్తూ ఉంటారు. సో, జీవితం మీద ఎవడికి ఏం చేస్తున్నాము? ఏం జరుగుతుంది? అసలు ఏంటి జీవితం? నా జీవితం అట్లా లేదు. నా జీవితం ఇట్లా లేదు అనుకునే ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి కాశీ ఎళ్లి ఆ ఘాట్ల దగ్గర టైమ్ స్పెండ్ చేయండి. అప్పుడు అర్థమవుతుంది అసలు జీవితం అంటే ఏంటి అని. బైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్. సో, ఈ జ్యోతిర్లింగం దేనికి పాపులర్ అంటే ఎవరైతే దీర్ఘకాలికంగా హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతూ ఉంటారో వాళ్ళు అక్కడికెళ్ళి మొక్కుకొని వస్తే అక్కడికెళ్ళి ఆయన్ని దర్శించుకొని తీర్థప్రసాదం లభిస్తారు. అది తీసుకుంటే ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పేసి చాలామంది నమ్ముతారనమాట. సో, ఇది జార్ఖండ్‌లో ఉంటుంది. ఈ కైలాష్ టెంపుల్ ఒకప్పుడు ఔరంగాబాదు, ఇప్పుడు ఛత్రపతి సంభాజీ నగర్ పేరు మార్చారు. సో, దాని దగ్గరలో ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే నియర్ టు ఎల్లోరా కేవ్స్. ఇది మన ఇండియన్స్ యొక్క గొప్పతనానికి, మనకున్న సంపదకి ఒక నిలువెత్తు నిదర్శనం. ఇది ఇప్పటికీ కూడా అసలు ఎంత గొప్పగా ఉంటుందంటే మొత్తం ఒకే రాక్ లోపల దీన్ని మొత్తం కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, ఒక పెద్ద కొండని చెక్కుకుంటూ సో, దీన్ని డిజైన్ చేస్తారనమాట. నిజంగా అది చూడడం కూడా ఒక అదృష్టం. సో, లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు దాన్ని చూడలేకపోయాను. బట్ అట్‌లీస్ట్ ఇక్కడ చూశాను. అండ్ ఇప్పుడు నా రిటర్న్ జర్నీలో దీన్ని వెళ్ళడానికి ట్రై చేస్తా. ఈసారైనా చూడగలుగుతానని అనుకుంటున్నా. ఇనుముతో ఇంత స్ట్రక్చర్ చేయటం, వీళ్ళు చేయటం కూడా ఏమంత చిన్న విషయం కాదు. శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్, శ్రీశైలం. ఇలా ఎంత చక్కగా డిజైన్ చేశారు బాబాయ్. ఎంత కష్టపడి ఉంటారు కదా.
Oh, you came from USA. Yes, I came from USA, Texas. Okay, The nice. place is so nice, beautiful. The people are very happy, approachable, helpful. Okay, where you are staying? We are staying in वो forgot the name. गुजरात वाले जो अपने वो होते ना क्या नाम से सेक्टर 22 में Sector 22. इतना अच्छा उन्होंने हेल्प किया बहुत अच्छे से हम लोगों का Treat खाना किया है। पीना सोना सब बहुत अच्छे से ट्रीट किया Nice. This I'm place so we happy enjoy. for us तो अगर किसी को आना है तो ऑब्वियसली आप आ सकते हो जितना लोगों ने बोला है कि भगदड़ है ये है तो इतना भगदड़ कुछ नहीं है पब्लिक ने ऐसा मतलब बोला है लेकिन आउटसाइड इज़ वेरी काइंड ఇది పశుపతినాథ్ దేవాలయం నేపాల్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ టెంపుల్ని మనం ఒక నేపాల్ కాశీ అని అనొచ్చు. ఎందుకంటే లోపల మీరు అక్కడికి వెళ్తే ఎంతమంది అఘోరాలు ఉంటారు అంటే ఇంకా అదొక డిఫరెంట్ వైబ్ ఉంటుంది ఆ టెంపుల్లో మాత్రం. చాలా బాగుంటుంది. నేపాల్లో మస్ట్ విజిట్ ప్లేస్లో ఒకటి పశుపతినాథ్ ఆలయం. సో ఇది లింగరాజ్ ఆలయం. ఒడిశాలో ఒడిశా భువనేశ్వర్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటి కాదు. కాకపోతే ఈ గుడికి చాలా పెద్ద చరిత్ర ఉంటుందన్నమాట. అంటే లింగరాజ ఆలయము అంటే విష్ణువు అండ్ శివుడికి కలిపి ఒక టెంపుల్ ఇది. మన లేపాక్షి సంథింగ్ ఏదో అనుకుంటా. లేపాక్షి ఆంధ్రప్రదేశ్. లేపాక్షి ఆంధ్రప్రదేశ్. బెంగళూరు వెళ్ళేటప్పుడు దారిలో ఉంటుంది. Veerabhadra temple, also known as Lepakshi temple, is named after main shrine dedicated to Veerabhadra, built in 16th century. బేసికల్గా బ్రహ్మదేవుడికి ఏ గుళ్ళు ఉండవు, కానీ రాజస్థాన్లో పుష్కర్ అని ఒక ఊరు ఉంటుందన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ గుడి, అది బ్రహ్మదేవుడు స్వయంగా వెలిసిన ఒక ప్లేసు. సో కుదిరితే కంపల్సరీగా విజిట్ చేయండి. పేరు వచ్చి పుష్కర్, రాజస్థాన్. कहीं नहीं देखा किसी ने अच्छा हमने का क्या लिया है जी समझ गए नहीं सूर्य मंदिर होगा वो बोला है कोणार्क आप जगह खा रही हो कल का खारा अंग्रेजों ने तोड़ दिया घड़ी के हिसाब से पता चलता था कि मतलब सूर्य का प्रकाश से हाँ अरे आप छोड़ो ఎక్స్క్యూజ్ మీ. గిష్ణేశ్వర్. గిష్ణేశ్వర్ Chhatrapati Shambhaji Nagar, old name. నియర్ టు షిరిడి. వెళ్ళావా? ఐ వెంట్ దేర్. చాలా త్వరగా వెళ్ళిపోదు. In India, moksha is also small matter. Moksha అనేది కూడా చిన్న మ్యాటర్. నేను చాలా ప్లేసులకి వెళ్ళాను, కానీ వాటన్నిటిలో నేను చాలా అద్భుతంగా ప్లెజెంట్గా ఫీల్ అయిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది త్రయంబకేశ్వరం. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నార్మల్గా ఈ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో లేదా జనవరి టైంలో ఆ మార్నింగ్ 5 o'clock టెంపుల్ని చూడటానికి వెళ్తే ఆ లైటింగ్స్లో ఆ ఫాగీ క్లైమేట్లో ఎంత అద్భుతంగా కనపడుతుంది అంటే టెంపుల్
ఎన్ని సంవత్సరాలైనా సరే అట్లాంటి ఆ ఇమాజినేషన్ మైండ్లో చూసిన కళ్ళతో చూసింది ఉంటుంది కదా, అది నాకు పోనే పోలేదనమాట. సో నాకు అంత బాగా నచ్చింది టెంపుల్. సో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. నాగేశ్వర జ్యోతిర్లింగం, గుజరాత్. మొత్తం గుజరాత్లో 2 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఒకటి నాగేశ్వర జ్యోతిర్లింగం, ఇంకోటి సోమనాథ్ జ్యోతిర్లింగం. సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉన్న 2వ జ్యోతిర్లింగం ఇది. నేను ఇక్కడ ఒరిజినల్ టెంపుల్ ఇమేజ్ ఎలా ఉంటుందో యాడ్ చేస్తున్నా. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే, వాళ్ళు ఎంత కష్టపడి ఎంత డీటెయిల్డ్గా ఈ శివాలయ పార్క్ని రెడీ చేశారు అని చెప్పేసి చెప్పడం కోసం ఇమేజ్ని యాడ్ చేస్తున్నాను. మన హిందూ మైథాలజీ ప్రకారం ఈ సమస్త బ్రహ్మాండాన్ని మోసేది ఏనుగులు. ఆ ఏనుగుల్ని తాబేలు తన భుజం మీద ఎక్కించుకొని సో డైరెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. మీరు ఆలోచిస్తే ఈ సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో స్థితి ఏదైతే ఉందో శ్రీ మహావిష్ణువు చూసుకుంటారు. శ్రీ మహావిష్ణువు ఇంకొక అవతారమే తాబేలు.